అందరికీ నమస్కారం. బ్యాంకుతో మనకున్న రిలేషన్షిప్ అంటే ఏంటి? జస్ట్ డబ్బులు దాచుకోవడం, తీసుకోవడం ఇంతేనా? కానీ చట్టం ప్రకారం చూస్తే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి ఈ సంబంధం మారిపోతూ ఉంటుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదెలాగో ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా ఓ చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. బ్యాంక్ మరియు కస్టమర్ వీరిలో ఎవరికి రుణపడి ఉంటారు? ఈ ప్రశ్న కొంచెం ఆలోచింపచేస్తుంది. మన చర్చకు ఇదే పునాది వేస్తుంది. మొదటిగా, అసలు చట్టం ప్రకారం ఒక సంస్థని బ్యాంకు అని ఎప్పుడు అంటాం? దానికున్న లక్షణాలేంటో చూద్దాం. చూడండి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అందులో సెక్షన్ 5B ఏం చెబుతోందంటే, బ్యాంకింగ్ అంటే ప్రజల నుంచి డిపాజిట్ స్వీకరించడం, దేనికోసం? అప్పులు ఇవ్వటానికి లేదా పెట్టుబడి పెట్టడానికి. ఇదే అఫీషియల్ డెఫినిషన్. మన డిస్కషన్కి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలకు అంటే ఎన్బిఎఫ్సిలకు మధ్య ఉన్న కీలకమైన తేడా ఇదే. కరెంట్, సేవింగ్స్ అకౌంట్ల ద్వారా డిమాండ్ డిపాజిట్లను యాక్సెప్ట్ చేసేది కేవలం బ్యాంకులే. ఎన్బిఎఫ్సిలు అలా చెయ్యలేవు. ఓకే, ఇప్పుడు చాలా కామన్గా ఉండే బేసిక్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. అదే రుణదాత రుణగ్రహీత సంబంధం. డబ్బు ఫ్లోని బట్టి ఈ రిలేషన్షిప్ అటునుంచి ఇటునుంచి అటు ఎలా మారిపోతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక కస్టమర్ బ్యాంక్లో డబ్బు డిపాజిట్ చేస్తే ఒక రకంగా వాళ్లు బ్యాంకుకి అప్పు ఇస్తున్నట్టే లెక్క. అందుకే ఆ టైంలో కస్టమర్ ఏమో క్రెడిటర్ అంటే అప్పు ఇచ్చినవాళ్లు, బ్యాంక్ ఏమో డెటర్ అంటే అప్పు తీసుకున్నవాళ్లు. అదే సీన్ రివర్స్ అయితే, అంటే బ్యాంకే కస్టమర్కి లోన్ ఇస్తే అప్పుడు ఈ రిలేషన్షిప్ మొత్తం తలకిందులవుతుంది. అప్పుడు బ్యాంక్ క్రెడిటర్ అవుతుంది, కస్టమర్ ఏమో డెటర్ అవుతారు. సింపుల్. అయితే బ్యాంకుతో మన రిలేషన్షిప్ కేవలం డబ్బు ట్రాన్సాక్షన్ల వరకే ఆగిపోదు. బ్యాంకు మనకు కొన్ని సర్వీసులు అందించినప్పుడు లేదా మన వస్తువుల్ని సేఫ్గా ఉంచినప్పుడు అప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యంగా 3 రకాల రోల్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏజెంట్/ప్రిన్సిపల్, 2 బేలీ/బేలా, 3 లెస్సర్/లెస్సీ. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా చాలా సింపుల్. ప్రతి పాత్రకు కొన్ని చట్టపరమైన రూల్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. మొదటగా ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్. ఇక్కడ బ్యాంక్ మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. ఉదాహరణకి, మన తరఫున కరెంటు బిల్లు కట్టడం, చెక్కులు కలెక్ట్ చేయడం లేదా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ బ్యాంక్ మన ఏజెంట్గా పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లీగల్ డిఫరెన్స్ ఒకటి చూద్దాం. సేఫ్ కస్టడీకి, సేఫ్ డిపాజిట్ లాకర్కి మధ్య తేడా ఏంటి? సేఫ్ కస్టడీలో దీన్నే బేలీ/బేలర్ రిలేషన్షిప్ అంటాం. మనం ఏ వస్తువులిచ్చామో బ్యాంకుకి క్లియర్గా తెలుస్తుంది. కానీ లాకర్ విషయానికొస్తే ఇక్కడ రిలేషన్షిప్ లెస్సర్/లెస్సీ. లాకర్ లోపల ఏముందో బ్యాంకుకి అస్సలు తెలియదు. వాళ్లు కేవలం ఆ స్పేస్ని మనకు రెంట్కిస్తున్నారంతే. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తోంది. సరే, లాకర్లో ఏముందో బ్యాంకుకి తెలీదు కదా. ఒకవేళ బ్యాంక్ నెగ్లిజెన్స్ వల్ల లోపలున్న వస్తువులకు ఏదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు బ్యాంకుకేమైనా బాధ్యత ఉంటుందా? సమాధానం ఈ నంబర్లోనే ఉంది, 100 రెట్లు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే, ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం వల్లే లాకర్లోని వస్తువులు పాడయ్యాయని ప్రూవ్ అయితే బ్యాంకు ఆ లాకర్ యాన్యువల్ రెంట్కి 100 రెట్ల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. ఇది చాలామందికి తెలియని విషయం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ గురించి చూద్దాం. ముఖ్యంగా బ్యాంకులు రిస్క్ నుంచి తమని తాము ఎలా కాపాడుకుంటాయో చూద్దాం. ఇక్కడే మనకు ఇండెమ్నిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అందులోని సెక్షన్ 124 ప్రకారం ఇండెమ్నిటీ బాండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రామిస్ అన్నమాట. ఒక పార్టీ ఇంకో పార్టీతో నీకు నా వల్ల గాని లేదా వేరే ఎవరి వల్లైనా గాని ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని నేను పూడుస్తాను, నిన్ను కాపాడుతాను అని ప్రామిస్ చేయడమే ఈ బాండ్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. అనుకుందాం, ఒక కస్టమర్ తన ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ని పోగొట్టుకున్నారు. డూప్లికేట్ కావాలని బ్యాంకుని అడుగుతారు. ఇప్పుడు బ్యాంకుకొక రిస్క్ ఉంటుంది కదా. అందుకే సేఫ్టీ కోసం ఆ కస్టమర్తో ఒక ఇండెమ్నిటీ బాండ్ మీద సైన్ చేయించుకుంటుంది. అలా ఫ్యూచర్లో ఎలాంటి లాస్ రాకుండా ప్రొటెక్షన్ తీసుకున్నాకే డూప్లికేట్ డాక్యుమెంట్ ఇష్యూ చేస్తుంది. అండ్ ఫైనల్గా మన చివరి సెక్షన్కి వచ్చేశాం.
ఇది ఒక క్విక్ రెఫరెన్స్ గైడ్ లాంటిది, ఒక చీట్ షీట్ అన్నమాట. ఈ టేబుల్లో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినవన్నీ ఒకే చోట ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా చూద్దాం. డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంకు డెటా, లోన్ ఇస్తే క్రెడిటా, సేఫ్ కస్టడీలో బెయిలీ, లాకర్ ఇస్తే లెస్సా. చూశారు కదా, గోల్డ్ లోన్ తీసుకుంటే బ్యాంక్ పావని అవుతుంది, కస్టమర్ ఏమో పానర్. అదే హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంక్ మార్ట్గేజీ, కస్టమర్ మార్ట్గేజా. అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ఈ లీగల్ రిలేషన్షిప్ మారిపోతూనే ఉంటుంది. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బ్యాంక్కి కస్టమర్కి మధ్య ఉండే లీగల్ రిలేషన్షిప్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది స్టాటిక్ కాదు. మనం చేసే ట్రాన్సాక్షన్ స్వభావాన్ని బట్టే అది డిఫైన్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ రోల్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా. ఇకపై ఏదైనా బ్యాంకింగ్ ఇష్యూ వచ్చినప్పుడు గానీ, లేదా ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు గానీ మన అప్రోచ్ ఎలా మారుతుంది? ఈ సమాచారంతో మనల్ని మనం ఎలా బెటర్గా ప్రొటెక్ట్ చేసుకోగలం? ఒక్కసారి ఆలోచించండి.